బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలోని పాత్ ఫైండర్ స్కూల్ బస్సును ఎమ్మెల్యే పెద్దిరెడ్డి సుదర్శన్ రెడ్డి సతీమణి జెడ్పీ ఫ్లోర్ లీడర్ స్వప్న వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో స్కూల్ బస్సులోని పలువురు విద్యార్థులు గాయపడ్డారు. గాయపడిన పిల్లలను అజరా హాస్పిటల్లో చికిత్స అందిస్తున్నారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి హుటాహుటిన హైదరాబాద్ నుంచి నర్సంపేట చేరుకొని అజరా హాస్పిటల్లో చికిత్స పొందుతున్న పిల్లలను వారి తల్లిదండ్రులను పరామర్శించారు. స్టూడెంట్స్ కు మరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సుదర్శన్ రెడ్డి సూచించారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలోని పాత్ ఫైండర్ స్కూల్ బస్సును ఎమ్మెల్యే పెద్దిరెడ్డి సుదర్శన్ రెడ్డి సతీమణి జెడ్పీ ఫ్లోర్ లీడర్ స్వప్న వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో స్కూల్ బస్సులోని పలువురు విద్యార్థులు గాయపడ్డారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి స్వామి తెలియజేస్తారు. స్వామి, చెప్పండి, మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? రైట్ ప్రియా, నిన్న సాయంకాలం అంటే విద్యార్థులంతా ఇంటికి చేరే దశలోని స్కూల్ వ్యాన్ మాత్రము నర్సంపేట పాత్ ఫైండర్ స్కూల్ కు చెందిన విద్యార్థులైతే స్కూల్ వ్యాన్ లో వెళ్తున్న క్రమంలో కూడా ఆ కమలాపురం వద్ద కూడా క్రాస్ వద్ద కూడా ఆ వెనుక భాగం నుంచి కూడా పెద్ది నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి సహచరి జెడ్పీటీసీ ఫ్లోర్ లీడర్ పెద్ది స్వప్న ఇనోవా కూడా వెనక సైడ్ నుంచి ఢీకొట్టడం జరిగింది. మొత్తానికైతే ఇనోవా ముందు భాగం మాత్రము ఆ బార్స్ అన్ని మొత్తం ఖరాబ్ అని చెప్పుకోవచ్చు. మొత్తము ముందు భాగం అంతా కూడా డ్యామేజ్ కావడంతో కూడా పిల్లలు ఒక్కసారిగా ఆ స్కూల్ వ్యాన్ బ్రేక్ డ్రైవర్ బ్రేక్ కొట్టడంతో కూడా ఒక 20 మంది మాత్రము స్వల్ప గాయాలయ్యాయి. అందులో వాటిని మాత్రం ఉటావుటిన కూడా అక్కడి నుంచి కూడా పోలీసులు 108 సహాయంతో కూడా మొత్తం హన్మకొండలోని అజరా హాస్పిటల్ కు అయితే చేర్చిన పరిస్థితి కనపడతా ఉంది. ఈ విషయం పైన కూడా సంఘటన స్థానానికి అంటే ఈ విషయం పెద్ది సుదర్శన్ రెడ్డి ఎమ్మెల్యే గారు తెలుసుకున్నప్పటికీ కూడా అక్కడికి ఆ విద్యార్థులను మెరుగైన వైద్యం అందించాలని చెప్పి కూడా హన్మకొండ ప్రైవేట్ హాస్పిటల్ అజరా హాస్పిటల్ సీఈఓతో మాట్లాడి కూడా ఉటిన కూడా హాస్పిటల్ చేరుకొని కూడా పిల్లలకు ఆ వైద్యం మొత్తం అందించడంతో పాటు ఎమ్మెల్యే రాత్రంతా కూడా పగలంతా కూడా ఇప్పటి వరకు కూడా ఎమ్మెల్యే అజరా హాస్పిటల్ కు చేరుకొని అక్కడనే ఉండి విద్యార్థులకు కూడా అంటే అన్ని సమస్య అంటే అన్ని ఎవరికైతే ఏ స్వల్ప గాయాలు తగిలినాయో మొత్తం బాడీ స్కాన్ కూడా మొత్తం అన్ని చేయించి కూడా ఎలాంటి గాయాల పాలైన వాళ్ళ తల్లిదండ్రులకు అధైర్యపడొద్దు, నేనున్నానంటూ కూడా ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి మాత్రము వైద్య ఖర్చుల నిమిత్తం మొత్తం పూర్తి బాధ్యత తీసుకొని కూడా వాళ్ళ విద్యార్థి తల్లిదండ్రులు అధైర్యపడకుండా కూడా విద్యార్థులకైతే ఇప్పటికే మొత్తానికి మెరుగైన వైద్యం అందిస్తున్నట్టు కూడా ఇవాళ అజర్ హాస్పిటల్ కూడా విజిట్ చేయడం జరిగింది. అమ్మానితో కూడా చెప్పడం జరిగింది. అట్లాగే కూడా మొత్తానికైతే హన్మకొండలోని కూడా అజర్ హాస్పిటల్లో ఎమ్మెల్యే క్యాంపు మొత్తం అక్కడ నిర్వహించడం జరిగింది. అక్కడ ఎమ్మెల్యేతో పాటు ఉన్న కూడా ఎమ్మెల్యే ప్రజాప్రతినిధులు కావచ్చు వాళ్ళందరూ కూడా కలిసి కట్టుగా కూడా మొత్తం పిల్లలకు వైద్యం అందించి కూడా అక్కడ నుంచి కొంతమందిని అయితే డిశ్చార్జ్ కూడా చేసినట్లయితే తెలుస్తా ఉంది. మొత్తానికైతే ఒక పిల్లగానికి మాత్రం ఒక తీవ్ర గాయం కావడంతో కూడా ఆ పిల్లగాడు మాత్రం సాయంత్రం డిశ్చార్జ్ అయ్యే అవకాశాలు అయితే ఎక్కువ ఉన్నాయని చెప్పుకోవచ్చు. అక్కడ నుంచి కూడా అజరా హాస్పిటల్ విద్యార్థులు అయితే మాత్రము క్షేమంగా వాళ్ళ తల్లిదండ్రులకు చేర్చుకొని కూడా వాళ్ళు కన్నీళ్ళ పరమైన చెప్పొచ్చు, అధైర్యపడకండి అని చెప్పి కూడా పెద్ద సుదర్శన్ ఒక భరోసా కూడా కల్పించినట్టుగా తెలుస్తా ఉంది. మొత్తానికైతే పిల్లలకైతే అజర్ హాస్పిటల్లో కూడా ఒక ఉన్నతమైన నాణ్యతమైన కూడా వైద్యం అందిస్తున్నట్లు కూడా పెద్ద సుదర్శన్ రెడ్డి అమ్మానిస్తో తెలపడం జరిగింది. ఇవాళ ఉదయం మార్నింగ్ నుంచి కూడా ఇప్పటి వరకు కూడా సాయంకాలం డిశ్చార్జ్ అయ్యేంత వరకు కూడా నర్సంపేట ఎమ్మెల్యే పెద్ద సుదర్శన్ రెడ్డి కూడా అక్కడనే వేచి చూడాల్సిన పరిస్థితి అయితే కనపడుతుంది. ఉన్నట్లు కూడా మనకు మొత్తం విద్యార్థుల పట్ల కూడా వైద్యం గురించి కూడా మొత్తం ఎప్పటికప్పుడు కూడా సమాచారం తెలుసుకుంటూ కూడా మెరుగైన వైద్యం అందించాలని చెప్పి కూడా డాక్టర్లకు అయితే ఆదేశాలు జారీ చేస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ప్రియా, మొత్తానికైతే అక్కడ విద్యార్థుల పట్ల కూడా ఎలాంటి అంటే తల్లిదండ్రులకు అధైర్యపడొద్దని చెప్తుకుంటూ కూడా ఇప్పటికే హాస్పిటల్లో కూడా ఉంటున్న పరిస్థితి కనపడతా ఉంది. పిల్లలకైతే మనోధైర్యాన్ని అయితే కల్పించడం కూడా జరుగుతుందని చెప్పుకోవచ్చు. ప్రియా, రైట్, స్వామి, పిల్లలకు గాయాల పాలయ్యారు. ఎవరిదైనా పరిస్థితి విషమంగా ఉంది. అండ్ ఇప్పుడు చూసుకుంటే ఓన్లీ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి మాత్రమే హాస్పిటల్లో కనిపిస్తున్నారు. వారి భార్య స్వప్న ఫ్లోర్ లీడర్ కనిపించడం లేదు. అంటే భయంతో ఆమె హాస్పిటల్కి రాలేదా లేకుంటే ఏంటి?
రైట్ ప్రియా, మొత్తానికైతే ఒక్కసారిగా స్కూల్ వ్యాన్ ను వెనకసారి ఢీకొట్టడంతో కూడా డ్రైవర్ అప్రమత్తంతో పాటు ఆమె అక్కడి నుంచి స్పృహ తప్పి పడిపోయింది. ఆమెకు మెడ అంటే వెనుక భాగాన కూడా బలమైన ఇంజూర్స్ అయిందని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే ఆమెకు బాడీ పెయిన్స్ తో కూడా స్పృహ కోల్పోయింది. అప్పటికే ఆమెతో పాటు కూడా స్వల్ప గాయాలతో పాటు బాధపడుతున్న విద్యార్థులను కూడా ఒకే హాస్పిటల్లో ఒకే చికిత్స పొందుతున్న నేపథ్యం అయితే కనపడతా ఉంది. మొత్తానికైతే ఆమెను ఐసీయూలో కూడా వేసిన పరిస్థితి అయితే ఉంది. పెద్ద సుదర్శన్ రెడ్డి సతీమణి స్వప్నారెడ్డి కూడా అంటే పైన అంటే తల భాగం కింద కూడా మొత్తము బలమైన గాయం తాగడంతో కూడా ఆమె బాడీ పెయిన్స్ విపరీతంగా ఉండడంతో కూడా ఆమె మాట్లాడలేకపోతుంది. మొత్తానికైతే నడవలేకపోతుంది అని చెప్పుకోవచ్చు. ఆమెను కూడా చూపించడానికి కూడా డాక్టర్లు మాత్రం అనుమతించట్లేదు. మొత్తానికైతే పెద్ద సుదర్శన్ రెడ్డి మాత్రము ఆ పిల్లలకైతే ఎలాంటి వైద్యం అందిస్తున్నారో అతని సతీమణికి అతని సహచరి కూడా జడ్పీ ఫ్లోర్ లీడర్ పది సప్న కూడా అలాంటి వైద్యం అందిస్తున్నారు. మొత్తానికైతే ఇద్దరికి ఆ పిల్లల తల్లిదండ్రులకు అధైర్యపడకుండా కూడా ఒకే చోట ఒకే హాస్పిటల్లో కూడా తల్లిదండ్రుల విద్యార్థులతో పాటు కూడా పెద్ద సప్న కూడా ఆ వైద్యం అందిస్తున్నట్టు తెలుస్తుంది. మొత్తానికైతే 20 మందిలో 15 మందికి స్వల్ప గాయాలు కాక మిగతా వారిని మొత్తం అంటే ఫస్ట్ ఎయిడ్ చేయించిన తర్వాత కూడా 5గురిని మాత్రం ఇంటికి పంపించడం జరిగింది. కేవలం 8 మంది మాత్రం నిన్న హాస్పిటల్కి అజర్ హాస్పిటల్ తీసుకురావడం జరిగింది. ఆ 8 మందిలో కూడా ఒక ఇద్దరు మాత్రము అంటే మామూలుగా చిన్న డ్యామేజ్ కావడంతో కూడా వాళ్ళను సాయంత్రం డిశ్చార్జ్ చేసే అవకాశాలు అయితే కనపడతా ఉన్నాయి. మిగతా వారిని అంతా మాత్రము వాళ్ళు అంతా సేఫ్ గా ఉన్నారు. వాళ్ళను కూడా తల్లిదండ్రులకు అప్పగించినట్లు కూడా మొత్తానికైతే డాక్టర్ చెప్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ప్రియా, స్వామి, యాక్సిడెంట్ పట్ల పోలీసులు ఏమైనా కేసు నమోదు చేసుకునే అంశాలు ఏమైనా కనిపిస్తున్నాయా, లేదంటే ఆల్రెడీ కేర్ తీసుకుంటున్నారు కాబట్టి వదిలిపెట్టే అవకాశం ఉందంట? రైట్ ప్రియా, మొత్తానికైతే స్థానిక శాసనసభ్యులు నియోజకవర్గం ఎమ్మెల్యే అంటే నర్సంపేట కావడంతో కూడా ఒక్కసారిగా అంటే తల్లిదండ్రులు పేరెంట్స్ ఒక్కసారిగా వెహికల్ పైన కానీ అక్కడ స్కూల్ పైన కానీ చర్యలు తీసుకునే అవకాశం ఉన్నప్పటికీ కూడా అక్కడ స్థానికంగా ఎమ్మెల్యే పెద్ద సుదర్శన్ రెడ్డి మాత్రము వాళ్ళ పట్ల కేర్ చేసుకున్నప్పటికీ కూడా పోలీసులు అయితే కేసు నమోదు చేయలేకపోతున్నారు. ఎందుకంటే తల్లిదండ్రులు కూడా ఆరోపించలేకపోతున్నారు. ఎందుకంటే దాని పట్ల మొత్తము పూర్తి బాధ్యత కూడా స్థానిక ఎమ్మెల్యే పెద్ద సుదర్శన్ రెడ్డి వహిస్తున్నాడు. కాబట్టి ఆ పెద్ద సుదర్శన్ రెడ్డితో పాటు అతని సతీమణి కూడా ఏ బాధ్యత అయినా నేనే తీసుకుంటా అని చెప్పి కూడా భరోసా కల్పించడంతో కూడా కేసుల పాలు కాకుండా కూడా పోలీసులు అయితే చూస్తున్నారు. పోలీసులకు కంప్లైంట్ చేసే పరిస్థితి అయితే కనపడతలేదు. పేరెంట్స్ నుంచి కూడా ఎలాంటి విమర్శలు కానీ వస్తున్న నేపథ్యం కూడా కనపడతలేదు. కాబట్టి పోలీస్ స్టేషన్ దాకా ఈ విషయం వెళ్ళినప్పటికీ కూడా కంప్లైంట్ చేసే పరిస్థితి పేరెంట్స్ లేరు. కాబట్టి పూర్తి భరోసాగా పెద్ద సుదర్శన్ రెడ్డి ఇస్తున్నందుకు కూడా కంప్లైంట్ చేయలేకపోతున్నారని చెప్పుకోవచ్చు. ప్రియా, మొత్తానికైతే పెద్ద సుదర్శన్ రెడ్డి ఇప్పటికి కూడా పిల్లల పట్ల కూడా మొత్తం పూర్తి నైతిక బాధ్యత కూడా ఎమ్మెల్యే వహిస్తున్నారని చెప్పి కూడా పేరెంట్స్ తో చెప్పడంతో కూడా సద్దుమణిందని చెప్పుకోవచ్చు. ప్రియా, రైట్, థ్యాంక్ యూ స్వామి ఫర్ అప్డేట్స్.